హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజాస్ కిచెన్. ఇవాళ నేను ఇంట్లోనే ఎంతో టేస్టీగా రాగి అటుకుల లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంట్లో ఈ సమ్మర్లో ఇలాంటి ఒక లడ్డు ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఒక కప్పు బెల్లంని ఒక ప్యాన్లో వేసుకొని ఇందులోకి ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం వీడియోలో అయితే ఎలా చూస్తున్నామో ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే కింద అడుగు అంటకుండా మాడకుండా మంచిగా ఈ బెల్లం అనేది కరుగుతుంది. వన్స్ మనకు ఒకసారి మాడిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది. సో అందుకే జాగ్రత్తగా దగ్గరుండి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు మనం ఈ పాకాన్ని మరిగించుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనకి న్యాచురల్ బెల్లం అండి, అందుకే చూస్తే ఈ కలర్లో ఉంది, కొంచెం బ్లాక్ కలర్లో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఈ మిశ్రమంని మిక్స్ చేసుకోవాలి. మంచి పొంగు వచ్చేంత వరకు ఈ మిశ్రమంని మనం మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే పల్లి చిక్కీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ మిశ్రమంని మనం బాగా మరిగియాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి అటుకుల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిలిగిన అటుకులన్నిటిని యాడ్ చేసుకొని బాగా అటుకులకి ఆ బెల్లం పాకం బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో అటుకులకి బెల్లం అంత బాగా పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతిలోకి గీ కానీ ఆయిల్ కానీ రాసుకొని లడ్డూలా చుట్టుకుంటే ఎంత రుచికరమైన రాగి అటుకుల లడ్డు తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.